సో ఇంకోవైపు ఈ బండి భగీరథ సంబంధించిన కేసులో చాలా వరకు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది, చాలా పెద్ద ఎత్తున వచ్చింది. ఎంత డైవర్ట్ చేసే కుట్ర చేసినా సరే కంప్లీట్గా ప్రజల నుంచి చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అలాగే ప్రజలు స్వయంగా కూడా ఈ కేసుని ఓన్ చేసుకున్న పరిస్థితి. కానీ ఇందులో ఎక్కడ కూడా చూసినా మేధావులు ఎక్కడ చాలా పెద్ద ఎత్తున కనిపించలేరు, మహిళా సంఘాలు ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు, అండ్ బాలల హక్కులు పిల్లల హక్కుల సంఘాలు కూడా ఎక్కువ మాట్లాడలేదు. అంటే ఎందుకు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేకపోయారంటే, ఎందుకండి మహిళా సంఘాలు ఎందుకు మాట్లాడలేదండి? చాలా తక్కువ లిమిటెడ్. అంటే గతంలో చూసిన కొన్ని కేసెస్లో మాట్లాడినంత ఏమండి ఈ ఒక్క విషయంలోనే ఎందుకు అనుకుంటున్నారు? ఒకప్పుడు పెట్రోల్ రేటు 25 పైసలు పెంచాలి అంటే ప్రభుత్వాలు చాలా ఆలోచించాయి, ఎవరు వచ్చి గొడవ చేస్తారు, ఏం చేస్తారు అని. ఇవాళ ఒకేసారి 3 రూపాయలు పెంచితే కూడా ఎవరు మాట్లాడట్లా. ప్రజాస్పందన కరువైన ఈ కాలం ఇది. ఈ కాలంలో మళ్ళీ ఒక స్పందన రావాలి అంటే, ప్రజలు ఆలోచించాలి అంటే కొన్నిసార్లు మెజారిటీ ఓ పెద్ద పార్టీ వెళ్తుంది దేశాన్ని, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమవుతుందో అని ఒక రకంగా ఈ ఆందోళనలు చేసే పార్టీలు కావచ్చు, సంఘాలు కావచ్చు, వాళ్ళు కూడా సమస్యలపైన సమస్యలు వస్తూ ఉంటే వాళ్ళు కూడా ఏమన్నా అలసిపోయారేమో. మరి అలాంటప్పుడు ఆ సంఘాల వాళ్ళు ప్రజలను కూడగట్టడంలో కూడా విఫలం అయ్యారేమో. అందువల్ల ఈ ఉద్యమాలు వెనకపట్టు పట్టినాయేమో. కానీ ఉన్నంతలో ఏదో ఒక యాక్టివిజం అయితే నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జేఏసీ ఉంది, దానిలో నేను కూడా పనిచేస్తున్నా. సంధ్యాకు ఉన్నది, సజియాకు ఉన్నది, ఇట్లా చాలామంది ప్రొఫెసర్స్ ఉన్నారు, దాంట్లో చాలామంది మైనారిటీలు ఉన్నారు. మేమందరం కలిసి చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం. మరి కానీ మేము చేసేది ఎట్లా ఉంది అంటే, సమస్యలు సముద్రం అంత ఉంటే మేము చేసేది గడ్డిపోచ అంత ఉంది. మరి ఏం చేస్తాము? మాకున్న బలం ప్రకారం మా గొంతు మేము ఎత్తుతున్నాం. కాకపోతే ఈ కేసు విషయంలో ఒక రకంగా సోషల్ మీడియా కావచ్చు, లేదు యూట్యూబ్ ఛానల్స్ విజయం అనే చెప్పుకోవచ్చు. ఈ కేసు ఇక్కడ దాకా వచ్చింది అంటే ఒక రకంగా నిద్రాహారాలు మాని కూడా రిపోర్టింగ్ చేశారు. ఏ మాటకు ఆ మాట. ఇది వేళ విజయం అనే చెప్పుకోవచ్చు. ఈ సమాజంలో ఇంకా ఇప్పటికీ ఈ మాత్రం మాట్లాడగలిగే వ్యక్తులు ఉన్నారు కాబట్టి, ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు ఈ కేసులో ఉంటే కూడా ఈ మాత్రం మాట్లాడారు అంటే అది నిజంగా తెలంగాణ గడ్డ గొప్పతనం కిందనే మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.